హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్. ఈరోజు చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. నేను ముందుగా 2 కప్పుల వరకు పంచదార యాడ్ చేశాను. అదే కప్పుతో కప్పున్నర వరకు మైదా పిండిని ఈ విధంగా జల్లించుకొని తీసుకోవాలనమాట. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల మనం మైదా అనేది కలిపేటప్పుడు ఎక్కడ ఉండలు కట్టకుండా చాలా నీట్‌గా వస్తుందండి. నేను ముందుగా 2 కప్పుల పంచదారని అంటే బ్రౌన్ షుగర్‌ని చిన్న మిక్సీ జార్‌లో మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకున్నాననమాట. అలాగే ఇప్పుడు ఈ మైదాని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు శుభ్రంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఇలా ఉండలు కట్టిన పిండి కానీ, అలాగే ఏమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ ఉంటే అవన్నీ మనం స్ట్రెయిన్ చేసుకోవచ్చనమాట. ఈ చాక్లెట్ కేక్ అనేది చాలా టేస్టీగాను, అలాగే చాలా సింపుల్ ప్రాసెస్‌లో తయారు చేసుకోవచ్చండి. మీరు ఈ న్యూ ఇయర్‌కి ఎంతో సింపుల్‌గాను చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే అర్థమైపోతుంది. అలాగే ఏ కప్‌తో అయితే మనం మెజర్‌మెంట్ తీసుకున్నామో అదే కప్‌తో హాఫ్ కప్పు కోకో పౌడర్ కూడా యూజ్ చేసుకోవాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే రుచికి సరిపడా సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనేది కూడా యాడ్ చేసి ఇది కూడా స్ట్రెయిన్ చేసుకోవాలనమాట. ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనం కోకో పౌడర్‌లో కూడా ఒక్కోసారి ఇలా గడ్డలు కట్టి, అలాగే మనకి సోడా ఉప్పులో కూడా ఇలా గట్టిగా గడ్డలు కట్టి ఉంటాయి కదండీ! అవనేవి ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనం కేకు ఉడికేటప్పుడు ఎక్కడ తెల్లగా కుక్ అయ్యేటప్పుడు చాలా నీట్‌గా కుక్ అవుతుంది. అలాగే ఉండలు ఉండలు ఉండకుండా చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు ఒక స్ట్రైనర్‌తో కానీ, ఏదైనా ఒక గరిటెతో కానీ ఈ పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇలా కలుపుకోవడం వల్ల మనం కోకో పౌడరు, షుగరు, మైదా అనేది సమానంగా కలుస్తుంది. ఇప్పుడు మనం ఈ విధంగా కలుపుకున్న దాంట్లోకి ఏ కప్‌తో అయితే మనం మెజర్‌మెంట్ తీసుకున్నామో అదే కప్‌తో ముప్పావు కప్పు వరకు పాలనేవి నార్మల్ పాలైనా తీసుకోవచ్చు. లేదా కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నేను అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు ఫ్లేవర్‌లెస్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే 3 ఎగ్స్ ఈ విధంగా యాడ్ చేస్తున్నాననమాట. ఈ విధంగా యాడ్ చేసి మనకి ఎక్కడ ఎయిర్ ఫార్మ్ అవ్వకుండా, అలాగే గడ్డలు కట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పిండంతా బాగా కలుపుకోవాలండి. ఈ చాక్లెట్ కేక్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. అలాగే ఈ చాక్లెట్ కేక్‌ని విత్ క్రీమ్‌తో బావుంటుంది. అలాగే వితౌట్ క్రీమ్‌తో కూడా విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే డైరెక్షన్‌లో పిండనేది కలుపుకోవడం వల్ల మనకి బాగా కేక్‌కి ఫ్లఫీనెస్ చాలా బాగా త్వరగా కలుస్తుందనమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు పిండంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తంగా కలుపుకోవాలనమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనకి కేక్ అనేది చాలా ఫ్లఫీగాను, అలాగే చాలా బాగా కుక్ అవుతుందండి. ఈ విధంగా నేను చూపించిన ప్రతి ఒక్కటి మెజర్‌మెంట్ పర్ఫెక్ట్‌గా యాడ్ చేశారంటే మీరు కేక్ పర్ఫెక్ట్‌గా కుక్ చేయగలుగుతారు. అలాగే ఓవెన్ ఉన్నవారు ఓవెన్‌లో బేక్ చేసుకోవచ్చు. ఓవెన్ లేని వారు ఒక ఇసుక పెట్టి బాండీలో దాని మీద స్టాండ్ పెట్టైనా బేక్ చేసుకోవచ్చు. ఇందులో గోరువెచ్చటి నీళ్ళనేది మరిగించి, అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఒక కాఫీ పొడి అనేది యాడ్ చేసి, ఇదంతా బాగా మెల్ట్ చేసుకోవాలనమాట. ఇలా మెల్ట్ చేసుకొని, మనం ఈ కేక్‌లో యాడ్ చేయడం వల్ల మరింత ఫ్లేవర్‌గాను, తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేసుకోకండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఇది మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమం ఉంది కదా! అందులోకి యాడ్ చేసుకొని మరొకసారి మొత్తంగా కలుపుకోవాలనమాట. ఈ విధంగా కాఫీ పౌడర్ అనేది మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అదనేది యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ విధంగా అంతా కలుపుకొని మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా! మనం ఒక బటర్ పేపర్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మొత్తం మిశ్రమాన్ని కేక్ ట్రేలోకి తీసేసుకుందాము. మనకి ఇలాంటి బటర్ పేపర్ లేని వారు బౌల్‌కి బటర్ గానీ, ఏమైనా ఆయిల్ కానీ అప్లై చేసి ముందుగా పక్కన పెట్టుకోవాలనమాట. ఈ విధంగా మనం బ్యాటర్ అంతా యాడ్ చేసుకొని ప్రీ హీట్ చేసిన ఓవెన్‌లోకి మనం
ఇప్పుడు కేక్ అనేది పెట్టుకున్నాము. మినిమమ్ 35 మినిట్స్‌లోనికి రెడీ అయిపోతుందనమాట. ఈలోపు మనం చాక్లెట్ గనాష్ అనేది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. ఏ కప్‌తో అయితే మనం ఇందాకల పాలు తీసుకున్నామో అదే కప్‌తో ఒక కప్ తీసుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లవర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇది ఏమీ అవసరం లేదు, హెవీ క్రీమ్ ఉందంటే ఇది హెవీ క్రీమ్ లేని వారి కోసం చెప్తున్నానండి. హెవీ క్రీమ్ ఉన్నవారు అందులోకి చాక్లెట్ మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడమేనమాట. ఈ విధంగా పాలల్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లవర్‌ని, అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్‌ని యాడ్ చేసి మొత్తంగా కలుపుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం ఈ కార్న్ ఫ్లవర్‌ని ఎక్కడ గడ్డలు కట్టకుండా స్మూత్ స్ట్రెచర్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. హీట్ అనేది ఎక్కువగా పెట్టకండి. ఎందుకంటే త్వరగా బాయిల్ అయిపోయి మనకి కార్న్ ఫ్లవర్ అంతా అంటుకుపోయి మనకి అనుకున్న స్ట్రక్చర్ రాదనమాట. అందుకని దగ్గర ఉండి బాగా కలుపుతూ దీన్ని ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చాక్లెట్ క్రీమ్ అనేది బాగా స్ట్రక్చర్ ఉంటుందనమాట. ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఎక్కడ గడ్డలు కట్టకుండా ఈ పాలనేవి మరిగించుకోవాలి. మీరు చూస్తున్నట్టయితే మినిమమ్ 5 మినిట్స్‌లోనే మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇదనేది పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా క్రీమ్ తయారు చేసుకోవచ్చు. లేదంటే హెవీ క్రీమ్ ఉన్నవారు చాక్లెట్‌ని మెల్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ చాక్లెట్ అండి. డార్క్ చాక్లెట్, నో షుగర్ అనమాట. ఈ విధంగా చాక్లెట్‌ని తెచ్చుకున్నట్లయితే స్టోర్ నుంచి ఇన్ కేస్ ఉన్నవారైనా యాడ్ చేసుకోవచ్చు. లేనివారు స్కిప్ చేసుకోవచ్చండి ఈ క్రీమ్ అనేది. ఈ విధంగా చాక్లెట్‌ని కట్ చేసి ఇది హీట్‌లో ఉన్నప్పుడే మనం కట్ చేసుకున్న చాక్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ యాడ్ చేసి మరొకసారి మొత్తంగా ఈ హీట్‌కే మనకి ఈ డార్క్ చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోతుంది. మనమేమి హీట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదనమాట. ఈ విధంగా మొత్తంగా తయారు చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఎంతో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. అలాగే ప్రతి ఒక్క స్టెప్పు ఫాలో అవుతూ చేశారంటే మీకు చాక్లెట్ కేక్ చాలా టేస్టీగాను, చాలా సింపుల్‌గా మీ ఇంట్లో ఈ న్యూ ఇయర్‌కి కానీ, ఏదైనా పార్టీకి కానీ, ఏదైనా అకేషన్‌కి కానీ తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటే డైరెక్షన్‌లో చాక్లెట్ అంతా బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలనమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈలోపు మనం విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. మీకు ఈ విప్పింగ్ క్రీమ్ కానీ, ఈ చాక్లెట్ క్రీమ్ గానీ అవసరం లేకుండా మామూలుగా చాక్లెట్ కేక్ కావాలంటే ఫస్ట్ చూపించిన బేస్ వరకు అయితే ఓకేనండి. ఇప్పుడు నేను 300 గ్రామ్స్ వరకు బటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాననమాట. బటర్ అనేది రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి బీటర్‌తో మనం ఈ బటర్ అనేది బాగా మెల్ట్ చేసుకోవాలనమాట. అలాగే ఒక కప్పు వరకు షుగర్ పౌడర్‌ని మనం ముందుగానే మెత్తని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత షుగర్ పౌడర్ అనేది ఒక్కసారే యాడ్ చేయకూడదండి. స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తూ చేశారంటే మీకు బటర్ అనేది లోకి మనకి షుగర్ పౌడర్ బాగా కలుస్తుంది. అప్పుడే విప్పింగ్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. వీడియోలో చూపిస్తున్నట్టు బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాతే మీరు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బటర్ అంతా మెల్ట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసుకుందాము. షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసి మనం బటర్ అనేది మళ్ళీ మెల్ట్ చేసుకుందాము బ్లెండర్‌తో. ఈ విధంగా విప్పింగ్ క్రీమ్‌ని మనం వీడియోలో చూపిస్తున్నట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మీరు చేశారంటే విప్పింగ్ క్రీమ్ కూడా ఎంతో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి మన ఇంట్లోనే. అలాగే ఈ విధంగా బటర్‌లోకి షుగర్ పౌడర్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ తప్పకుండా నేను చెప్పిన విధంగా తయారు చేయండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులోకి ఒక సీక్రెట్ అనేది ఉంటుంది. తప్పకుండా కొంతమంది కేక్ అనే బటర్ అదే విప్పింగ్ క్రీమ్‌లోకి ఎగ్ అనేది యాడ్ చేయరనమాట. కానీ ఎగ్ యాడ్ చేయడం వల్ల మనకి విప్పింగ్ క్రీమ్ ఫ్లేవరు, అలాగే ఆ స్ట్రక్చర్ అనేది తప్పకుండా వస్తుంది. ఈ విధంగా షుగరు స్టెప్ బై స్టెప్ యాడ్ చేస్తూ ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్‌లోకి షుగర్ అంతా పౌడర్ అంతా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా షుగర్ పౌడర్ అంతా యాడ్ చేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకుందాము. అలాగే నేను ఒక సీక్రెట్ ఉందని చెప్పాను కదండీ! అదే ఒక
ఒక ఎగ్ అనేది క్రాక్ చేసి వేయడం వల్ల మనకి విప్పింగ్ క్రీమ్ అనేది చాలా టేస్టీగాను, అలాగే చాలా పర్ఫెక్ట్ మెథడ్‌లో వస్తుందండి. కొంతమంది ఎగ్ యాడ్ చేయరు. ఆ ఎగ్ యాడ్ చేయడం వల్ల మనం ఆ ఫ్లేవర్‌ని, అలాగే ఆ స్ట్రక్చర్‌ని మిస్ అయిపోతామనమాట. అందుకని తప్పకుండా 1 ఎగ్ అనేది యాడ్ చేయాలి. ఈ విధంగా ఎగ్ యాడ్ చేసి మనం విప్పింగ్ క్రీమ్‌ని మినిమమ్ 15 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. చూసినట్లయితే వీడియోలో మనం ఫైనల్ స్టేజ్‌కి వచ్చేసామనమాట. ఎంతో సింపుల్‌గాను ఈ విప్పింగ్ క్రీమ్‌ని తయారు చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్ కేక్‌లోకి విప్పింగ్ క్రీమ్ ఏదైనా ఒకటే కాబట్టి ఏదైనా బేస్ అనేది ఇలాగే తయారు చేసుకుంటారు. ఇందులోకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కానీ, అలాగే కోకో పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసి ఫైనల్‌గా మరొక 5 మినిట్స్ వరకు బీట్ చేసుకుంటే ఎంతో సింపుల్‌గాను, టేస్టీగా విప్పింగ్ క్రీమ్ కూడా ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూపిచ్చాను. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌ని విజిట్ చేసి మరెన్నో వీడియోలని ఆదరిస్తారని అనుకుంటున్నాను. అలాగే నేనిక్కడ ఫిలిప్పీన్స్ కంట్రీలో కొన్ని కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి కూడా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎంతో సింపుల్‌గాను మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్‌గా విప్పింగ్ క్రీమ్ అనేది అంతా స్ట్రక్చర్‌గా, అలాగే అలా స్టిఫ్‌గా ఉంటేనే విప్పింగ్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయినట్టనమాట. చూసారా, మనం గరిటెతో తీస్తున్నప్పుడు విప్పింగ్ క్రీమ్ అనేది ఇలా స్ట్రాంగ్‌గా ఉంటేనే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టనమాట. దీన్ని మనం ఇప్పుడు చాక్లెట్ కేక్‌లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కేకుల్లో యూజ్ చేసుకోవచ్చు. మనం దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చనమాట. ఈ విధంగా విప్పింగ్ రెడీ అయిపోయింది కదండీ! ఇది పక్కన పెట్టేసుకొని మనం చాక్లెట్ కేక్ అనేది ఎలా తయారైందో చూద్దాము. చూసారు కదండీ! ఎంత ఫ్లఫీగాను, అలాగే ఎక్కడ అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మీరు చూస్తున్నట్టయితే ఈ చాక్లెట్ కేక్‌ని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. నా దగ్గర కేక్ యూజ్ చేసే బేస్మెంట్ ప్లేట్ కానీ, అలాగే కేక్ అప్లై చేసే స్టిక్ ఉంటుంది కదండీ క్రీమ్‌ది, అలాంటిది ఏమీ నా దగ్గర ఎక్విప్‌మెంట్స్ లేవు. నేను గరిటె సహాయంతోనే ఈ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ అనేది ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. లేదా మనం ఈ విప్పింగ్ క్రీమ్‌లోకి చాక్లెట్ అనేది ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా యాడ్ చేసి బేస్‌గా రెడీ చేసుకోవచ్చు. నేను ఒక బేస్‌కి ముందుగా విప్పింగ్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఒక లేయర్ అంతా విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అలాగే మిగతా విప్పింగ్ క్రీమ్‌లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండీ! చాక్లెట్ మెల్ట్ చేసి అదనేది యాడ్ చేసుకొని ఈ విప్పింగ్ క్రీమ్‌లో బాగా కలిసేలాగా కలుపుకుంటే చాక్లెట్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందనమాట. ఈ విధంగా ముందుగా తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ మెల్ట్ చేసింది ఈ విప్పింగ్ క్రీమ్‌లోకి బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విప్పింగ్ క్రీము ఒకటే డైరెక్షన్‌లో మనం ఈ చాక్లెట్ మెల్ట్ చేసుకున్నంత బాగా కలిపేసుకున్నాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కేక్‌కి ఒక లేయర్ వరకు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసాం కదండీ! అది ఇష్టం లేని వారు డైరెక్ట్‌గా ఇదే 2 స్టెప్పులకి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఒక లేయర్ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి, ఆ తర్వాత చాక్లెట్ క్రీమ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా విప్పింగ్ క్రీమ్‌ని 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఒక లేయరు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేశాను. ఇంకో లేయరు చాక్లెట్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక లేయరు విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి, మరొక లేయర్ పెట్టుకొని దాని మీద ఈ చాక్లెట్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా ఎంతో సింపుల్‌గాను, టేస్టీగా చాక్లెట్ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చాక్లెట్ కేక్‌ని ఒక్క 10 నిమిషాలు మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసిన తర్వాత మీరు తిన్నట్టయితే దీని టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి. నేను చెప్పిన విధంగా మీరు ప్రతి ఒక్కటి టిప్‌ని, అలాగే నేను చెప్పిన కొలతల్ని మీరు ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. కదండీ! ఎంతో సింపుల్‌గాను, టేస్టీగా చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. మీకు మాత్రం ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని విజిట్ చేసి మరెన్నో వీడియోలని ఆదరిస్తాననుకుంటున్నాను. అలాగే ఏంటి కేక్ మోడల్ ఇలా ఉందనుకోకండి. నా దగ్గర బేస్మెంట్ అనేది లేదనమాట. అందుకని నేను ఈ విధంగా స్పూన్‌తో క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను.
నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.